ఇక డీటెయిల్స్ చూస్తే నేటికి గ్రామాల్లో ఇలాంటి ప్రాచీన జానపద కళలు సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగుతూ అంతరించిపోతున్న ప్రాచీన కళలకు జీవం పోస్తూ వాటిని కాపాడుతుండడం గర్వకారణమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ రూరల్ మండలం జామ్దాపూర్ గ్రామంలో జరిగిన జడకొప్పులాట జానపద కోలాట నృత్య ప్రదర్శనకు శ్రేణులతో కలిసి హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శక్తి స్వరూపిణి అమ్మవారి జడ అల్లే సౌభాగ్యం దక్కినందుకు మీరెంతో అదృష్టవంతులని కళాకారులను అభినందించారు. జానపద పాటలు కోలాటం ఆటలతో కళాకారులు లయ తప్పకుండా జడ అల్లడం ఒక గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. జడకొప్పులాట ఒక ప్రాచీన జానపద కళ అని దానిని నేటి వరకు కొనసాగిస్తున్నందుకు మనమంతా గర్వపడాలన్నారు. అంతేకాకుండా దానిని భవిష్యత్ తరాలకు కూడా అందించాలని ఆయన ఆకాంక్షించారు. నేటి కాలంలో డబ్బు కంటే కూడా బంధాలు అనుబంధాలకు ఎక్కువ విలువనిస్తుండడం మన అదృష్టమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఈసారి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. ఎకరానికి 10,000 నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలు తల్లిదండ్రులు పెద్దలను గౌరవించాలని సూచించారు. బాగా చదువుకుని మంచి నడవడిక నేర్చుకోవాలన్నారు. పుణ్యం కోసం తీర్థయాత్రలు తిరగడం కంటే కనిపెంచిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ వారిని బాగా చూసుకుంటే అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని తెలిపారు. జందాపూర్లో ప్రతి 2 ఏళ్లకోసారైనా ఇలాంటి గ్రామీణ కళలను ప్రదర్శిస్తుండడం అభినందనీయమన్నారు. గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కళల ప్రదర్శనకు ఆదిలాబాదులో ఒక ఆడిటోరియం ఉండాలనేది అందరి ఆలోచనగా ఉందని, ఖచ్చితంగా దాన్ని సాధించుకునేందుకు కృషి చేద్దామన్నారు. అందరి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని, అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు కేఎస్ఆర్. నేను కూడా నా చిన్నతనం నుంచి జడకొప్పు కోలాటాన్ని ప్రత్యక్షంగా చూసుకుంటూ పెరిగిన. జడకొప్పు బిల్ల మా ఇంట్లోనే మిద్దె మీద ఉంటుండే. ఆ బిల్ల పుణ్యంతోనే నేను ఇంతవరకు వచ్చిందని నేను అనుకుంటున్నా. నాకు అప్పుడు మంచి చదువు అప్పుడు ఎట్లనే వ్యవసాయం ఇట్లా లేకుండే. అప్పుడు 1000 రూపాయలకు కూడా తక్లీఫ్ ఉంటుండే. పంటలు వండకపోతుండే, బీటీ పత్తులు లేకుండే. మా బాపు బాకీ వేసి చదివించిండు, అప్పులు చేసి చదివించిండు. ఒక్కొక్కప్పుడు అనిపిస్తే ఆ బిల్ల మా మిద్దె మీద ఉన్న బిల్లనే ఆశీర్వాదం పెట్టిందేమో నాకు అమెరికా దాకా పోవడానికని. నిజమే, ఈ కళ 400 సంవత్సరాల కిందట, అంటే విజయనగర సామ్రాజ్యం 200 సంవత్సరాల విజయనగర సామ్రాజ్యం, అంటే దాదాపుగా విజయనగర సామ్రాజ్యం అంతరించింది 1569 తల్లి కోట యుద్ధం అంటారు. తంగడి యుద్ధం అంటారు. రాక్షస తంగడి యుద్ధం. విజయనగర సుల్తానులు బహుమని సామ్రాజ్యానికి యుద్ధం. ఆ కాలం నుంచి కూడా జడకొప్పు తన అస్తిత్వాన్ని కాపాడుకుంటా వస్తున్నది. జానపద కళలు ఆదిలాబాద్లో మనం ఒక జడకొప్పు కోలాటంలా జడ అల్లుతున్నాం. అది ఎవరి జడ? మన అమ్మవారి జడ, మన తల్లి జడ. మన తల్లి జడ మనకి వేసేటువంటి అవకాశం దొరికితే మనం వదిలిపెట్టుకుంటామా? మన అమ్మ, మన జన్మనిచ్చిన తల్లి. ఇట్లనో అమ్మవారు శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఆ అమ్మవారి జడని అల్లాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలా, బరకత్ ఉంటుంది. మనం పల్లెటూళ్ళలో మాత్రమే రీతి నడక మాట ముచ్చట ఇంకా కొంచెం బతికి ఉన్నది. మనం సిటీలకు ఎంటర్ అయితే కనుక ఇంకా పల్లెటూర్లకు వస్తే
తిండి వేసి పంపించేంత వరకు కొంచెం నీతి నియత ఉన్నది. కానీ మన సిటీ ర్యాంక్ అత్తే కనుక ఒక గెస్ట్ వచ్చిండంటే, ఒక అతిథి వచ్చిండంటే, ఈడు ఎందుకు వచ్చిండు, ఎప్పుడు వెళ్ళిపోతాడు వీడు, ఇట్లా అంటే ధర్మము న్యాయము పల్లెటూర్లల్లో ఇంకా బతికే ఉన్నాయి. మీరు ఇంతమంది దాదాపు ఇక్కడ ఒక 350 400 మంది 500 మంది ఉన్నారు కదా, టీవీల్ని వదిలి వచ్చేసి వచ్చిందంటే చాలా సంతోషం. చాలా మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, పిల్లలకు కూడా చిన్నపిల్లలకు కూడా ఇట్లనే టీవీ అలవాటు బంద్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకా బాగా చదువుకుంటారు వాళ్ళు. మీరు అన్నట్టుగా దాదాపు మరి హస్నాపూర్లో కూడా చాలా రోజుల నుంచి కోలాటం వేయట్లేదేమో, మీరు కూడా 10 సంవత్సరాలు బంద్ పెట్టి మళ్ళీ మొదలుపెట్టిన అన్నారు. చాలా సంతోషం. అమ్మవారి దీవెనలు జందాపూర్ గ్రామానికి ఉండాలని, ఈ కళని ఇలాగే కాపాడుకొని మీరంతా ఇక్కడ కళ వేస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు 30 ఏళ్ళ లోపు యువకుల్లాగానే నాకు అనిపిస్తున్నారు. ఇంకా మన మీదనే ఉన్నది ఈ కళను. ఇప్పుడు పాట వాడిన పాప పెండల్వాడ గ్రామస్తులు కూడా బ్రహ్మాండంగా వేసిండ్రు. వాళ్ళందరికీ కూడా అభినందనలు, చప్పట్లు. మంచిగా అక్కడ పాట వాడే గాయకుడికి పెద్ద మనిషికి కూడా దాదాపు 65 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు ఉంటుందని నేను అనుకుంటున్నా. వారి తరాన్ని నుంచి ఆ జడకొప్పు అనే బాధ్యత మన తరం మీద మరి వదిలిపెట్టినప్పుడు మనం మన పిల్లల తరానికి కూడా అందజేయాలి.